హలో హాయ్ ఫ్రెండ్స్, దీనికి స్వాగతం ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనకు టీఎస్ మోడల్ స్కూల్లో మనకు 6th నుంచి అయితే 10th వరకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అదే ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి దాని గురించి వీడియో. ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా కానీ మీకు మొదటికైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియోకి అయితే ఒక 1000 లైక్స్ ఇవ్వండి. అలాగే వీడియో మాత్రం ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ షేర్ చేయండి. అలా వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తే మీరు అప్లికేషన్ ఆన్లైన్ ఏ విధంగా చేసుకున్నా క్లియర్గా మీకు అయితే అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అలాగే ఆన్లైన్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అలా నోటిఫికేషన్ సంబంధించి కూడా ఇంతకుముందు వీడియో చేసుకున్నాం. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది మీకోసం వీడియో. ముందుగా క్రోమ్ బ్రౌజర్లో అయితే టీఎస్ తెలంగాణ మోడల్స్ కూడా టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అనమాట. తెలంగాణ స్టేట్ మోడల్స్ కూడా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే తెలంగాణ స్టేట్ మోడల్స్ కూడా మనకి ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఇక్కడ 6th అలాగే 7th 8th 9th 10th క్లాస్ అయితే మనకు అప్లికేషన్ ఇచ్చారు. ఇక్కడ యాజ్ సేమ్ అప్లికేషన్ సేమ్ ఉంటుంది అనమాట. 6th అయినా 7th అయినా 8th అయినా 9th అయినా 10th అయినా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ ఉంది కదా, సర్వీస్ మీద అయితే క్లిక్ చేయాలంటే మనము ఏ అప్లికేషన్ అంటే మన 6th అయినా 7th 8th అయినా అప్లికేషన్ చేయాలనుకున్నప్పుడు ముందైతే ఆన్లైన్ పేమెంట్ చేయాలన్నమాట. ఆన్లైన్ పేమెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ 6th క్యాండిడేట్ నేమ్ ఉంది కదా, క్యాండిడేట్ అంటే స్టూడెంట్ సంబంధించిన ఆధార్ కార్డుల పేరు ఏవి ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి. అలాగే మేలా ఫీమేలా, అలాగే అంగవైకల్యం హ్యాండిక్యాప్ట్ సంబంధించిన వాళ్ళైతే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. అలాగే మీకు సంబంధించిన క్యాస్ట్ బీసీనా, బీసీబీనా, బీసీడీనా, బీసీఈనా, మీకు సంబంధించిన క్యాస్ట్ కూడా సెలెక్షన్ చేసుకోండి. అలాగే స్టూడెంట్ సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ అయితే ఇక్కడ అప్లికేషన్ ఎలిజిబిలిటీ ఇయర్ అయితే నేను చూసుకుంటే ఇప్పుడు ఆగస్టు మనకు 2009 నుంచి మనకి 2014 ఆగస్టు వరకు అయితే ఎలిజిబిలిటీ ఉందన్నమాట ఈ అప్లికేషన్ చేసుకోవడానికి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత క్యాండిడేట్ సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇస్తే దానికి సంబంధించిన జనరల్ నెంబర్, రెఫరెన్స్ నెంబర్ కూడా వచ్చేస్తుంది అనమాట మనకు. ఇక్కడ తెలంగాణ స్టేట్ అయితే క్లిక్ చేసి అలాగే అమౌంట్ చూసుకుని 125 రూపాయలు ఉంది. అలాగే క్యాప్చా ఎంటర్ చేయండి. యాజ్ ఎంటర్ చేసిన తర్వాత కింద బాక్స్ ఉంది, బాక్స్ క్లిక్ చేస్తే మనకు సబ్మిట్ క్లిక్ చేస్తే మనకైతే ఆన్లైన్ పేమెంట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ యూజర్ మాన్యువల్ ఇచ్చారు, మనకి ఏ విధంగా ఆన్లైన్ చేసుకోవడం కూడా యూజర్ మాన్యువల్ ఇచ్చారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ సబ్మిట్ క్లిక్ చేయగానే పేమెంట్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కానీ, అదర్ డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, క్యూఆర్ కోడ్, యూపీఐ మీరైతే సింపుల్గా మీకు చెప్తున్నాను. ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు జాగ్రత్త చేయండి, చాలామంది పేమెంట్ లాస్ అంటున్నారు. ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఎంచుకోండి, క్యూఆర్ కోడ్ ఎంచుకోండి. అలాగే డెబిట్ కార్డ్ కూడా ఎంచుకోండి. చాలామంది డెబిట్ కార్డ్ చేసినా కానీ పేమెంట్ కట్ అవుతుందన్న, రెఫరెన్స్ నెంబర్ వస్తుంది, జనరల్ నెంబర్ వస్తుంది అంటారు. ఇక్కడ మీకు ఈజీ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ సెలెక్షన్ చేసుకుంటే మేక్ పేమెంట్ క్లియర్ చేయగానే మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది. దాని ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా క్లియర్గా అయితే మీరైతే పేమెంట్ చేసేయండి. చేసిన తర్వాత రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఇక్కడ జనరల్ నెంబర్ అయితే మీ మొబైల్కి వచ్చేస్తుంది. అలాగే సేవ్ చేసుకోండి. ఇక్కడ జనరల్ నెంబర్ అయితే ఇక్కడ మన ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయినా వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఇక్కడ జనరల్ నెంబర్ వస్తుంది అనమాట. ఆ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడైతే మనకు మొబైల్ నెంబర్కి అయితే ఈ విధంగా మెసేజ్ వస్తుంది అనమాట. మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ జనరల్ నెంబర్ వస్తుంది. అలాగే మీరు సేవ్ చేసి పెట్టుకోండి. చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకైతే అప్లికేషన్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు వచ్చిన మొబైల్ నెంబర్కి వచ్చిన జనరల్ నెంబర్ కూడా ఇక్కడ సెలెక్షన్ చేసుకున్నారు అనమాట. ఇక్కడ వచ్చిన మొబైల్ నెంబర్ జనరల్ నెంబర్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ అంటే మీరు ఏ రోజు పేమెంట్ చేస్తారో ఆ డేట్ అయితే సెలెక్షన్ చేసుకోండి. అలాగే స్టూడెంట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అంటే మీకు స్టూడెంట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఇంతమందికి ఏది ఇచ్చారో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. ఇంతకుముందు 5th క్లాస్ గురుకుల, అలాగే మహాత్మా జ్యోతి గురుకుల కూడా చాలామంది కామెంట్ సెక్షన్లో ఇవే కామెంట్స్ వచ్చాయన్నమాట. పేమెంట్ మనకు అప్లికేషన్ ఏం చేయాలి రావడం లేదంటారు. మీరు డేట్ ఆఫ్ పేమెంట్ ఏదైతే చేస్తారో ఆ డేట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో సైజ్ మనకు చూసుకుంటే మనకు వెడత చూసుకుంటే 3.3 cm అంటే ఫోటోకి సిగ్నేచర్ ఉండాలన్నమాట. సిగ్నేచర్ ఉండి స్కాన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఫోటో కింద సిగ్నేచర్ రావాలి. సిగ్నేచర్ తర్వాత ఇక్కడ బ్రౌజ్ ఉంది కూడా ఇట్లా అప్లోడ్ చేయాలన్నమాట. స్టూడెంట్ సంబంధించి అప్లోడ్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి బాక్స్ క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ కాగానే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని మనకి క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ నేమైతే క్యాండిడేట్ ఆల్రెడీ పేరు వచ్చేస్తుంది. అలాగే సర్ నేమ్, మళ్ళీ ఒకసారి స్టూడెంట్ సంబంధించిన పేరు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్, స్టూడెంట్ సంబంధించిన ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్, స్టూడెంట్ సంబంధించిన అడ్రస్, హౌస్ నెంబర్, అలాగే విలేజ్, మండల్, డిస్టిక్, పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కొద్దిగా కింద స్క్రోల్ కాండి. స్క్రోల్ అయిన తర్వాత వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏమాత్రం అర్థం కాదు. ఇంతవరకు మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ దాని మీద క్లిక్ చేయండి. మన ఏ వీడియో చేసినా మీకు మోటిగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే స్టూడెంట్ చదువుతున్న ప్రజెంట్ అడ్రస్ మనకు కూడా చూసుకుంటే డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకోండి, మండలం సెలెక్షన్ చేసుకోండి. అంటే మీరు ఇక్కడ ఉన్నా కానీ ప్రజెంట్ మీ అడ్రస్ ఏది ఉన్నా సేమ్ యాజ్ అది సెలెక్షన్ చేసుకోండి. మీ ఏరియా పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చా అంటే ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ స్టార్స్ ఉన్న
గుర్తున్నాయో ఖచ్చితంగా ఫిల్ చేయాలన్నమాట. స్టార్ లేనివి వదిలిపెట్టేయచ్చు. ఇక్కడ ఇంకో మొబైల్ నెంబర్ ఇచ్చినా ఒకటి, ఇవ్వకున్నా ఒకటే. ఇక్కడ సబ్ క్యాస్ట్ కూడా ఉంటే సబ్ క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఐడెంటిటీ మార్క్స్ అంటే మన పుట్టుమచ్చలు, స్టూడెంట్ సంబంధించిన పుట్టుమచ్చలు 2 పుట్టుమచ్చలు ఎక్కడ ఉన్నాయో ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండిక్యాప్డ్ సంబంధించిన ఎస్ అయితేనేమో వాళ్ళకి పర్సంటేజ్ సంబంధించిన కేటగిరీ పర్సంటేజ్ ఏది ఉందో సెలెక్షన్ చేసుకోవడం, లేకపోతే లేదు, అవసరం లేదు. కొద్దిగా కింద స్క్రోల్ అయిన తర్వాత మనకైతే స్టూడెంట్ సంబంధించిన ఇప్పుడు నేను 6th క్లాస్కి అప్లై చేస్తాను కాబట్టి 4th 5thకి అయితే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎక్కడ చదువుతున్నా, స్కూల్ ఎక్కడ ఉంది అంటే స్టూడెంట్ చదువుతున్న ఇయర్ చూసుకుంటే ఇక్కడ చూసుకున్న తర్వాత తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, అలాగే డిస్టిక్ అంటే స్టూడెంట్ సంబంధించిన స్కూల్ డిస్టిక్, అలాగే మండల్, అలాగే స్కూల్ నేమ్, స్కూల్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాజ్ కూడా మన 5th క్లాస్ కూడా సేమ్ అదే విధంగా సెలెక్షన్ చేసుకోవాలన్నమాట. అంటే మీరు 6th, 7th, 8th క్లాస్ అప్లై చేసుకున్నప్పుడు 7th అండ్ 6th డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అంటే మీరు ఎక్కడ చదువుతున్న ప్రజెంట్ స్కూల్, అలాగే డిస్టిక్, అలాగే మండల్, అలాగే పిన్ కోడ్, ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కొద్దిగా కింద స్క్రోల్ అయిన తర్వాత ఇక్కడ మీరు గవర్నమెంట్ గుర్తింపు పొందిన స్కూలా లేకపోతే ప్రైవేటా అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ ప్రైవేట్ గుర్తింపు అయితే ప్రైవేట్ అయితే కూడా సెలెక్షన్ చేసుకోండి. మీకు సంబంధించిన స్కూల్ ఏదో సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత దీని బోనఫైడ్ అవసరం లేదండి. బోనఫైడ్ అవసరం లేదు. కావాల్సిన డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్ కార్డు, ఫోటో అంటే పేరెంట్స్ సంబంధించిన డీటెయిల్స్, అలాగే స్టూడెంట్ సంబంధించిన స్టడీ డీటెయిల్స్ అంటే ఏం చదువుకుంటున్నారో డీటెయిల్స్ చెప్తే సరిపోతుంది. అలాగే మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ డిస్టిక్, అలాగే మండల్, అలాగే స్కూల్ అంటే మీకు దగ్గర పాటలో ఉన్న స్కూల్స్ ముందే మనం సెలెక్షన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ మోడల్ స్కూల్లో అయితే అందులో మనకి ఎగ్జామ్ ఉంటుంది, అందులో మనకి సీట్ వస్తుంది అనమాట పాస్ అయితే. అలాగే ఇక్కడ ప్రైవేట్ మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. 1కి 2 సార్లు అయితే చూసుకోండి. ఎందుకంటే ఏ అప్లికేషన్ అనేది ఎడిట్ ఆప్షన్ ఉంటుంది అనమాట. గురుకులకు సంబంధించింది, అలాగే మోడల్ స్కూల్కి సంబంధించింది అయితే మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. అందుకే చేసేటప్పుడు జాగ్రత్త చేయండి. ఎందుకంటే మిస్టేక్ చేస్తే ఎడిట్ ఆప్షన్ ఉండదు, పేమెంట్ లాస్ అవుతుంది అనమాట. పేమెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయండి. చేసినప్పుడు ఈ విధంగా నేను చెప్పే ప్రకారం ప్రాసెస్ ఫాలో కాండి. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అయితే మనకు డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. అలాగే పేమెంట్ చేసేటప్పుడైనా కానీ అప్లికేషన్ చేసేటప్పుడైనా జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ ఉండదు. అలాగే పేమెంట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్త చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు అర్థమైంది అనుకున్నాను. అర్థమైతే మాత్రం దీక్షిత్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ ఛానల్స్. కొద్దిగా సపోర్ట్ చేస్తే మరిన్ని బ్లాగ్తో అలాగే నోటిఫికేషన్తో ఆన్లైన్ అప్లికేషన్తో మేము ముందుకుంటాను. థ్యాంక్ యూ.